ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు నేతల సంధ్యా గారి జన్మదినం సందర్భంగా భర్త నేతల శ్రీనివాస్ గారు, తల్లిదండ్రులు నల్లమూతుల పద్మావతి వెంకటేశ్వర గారు, సహోదరులు దిలీప్ కుమార్ పవిత్ర సందీప్ కుమార్, సహోదరి శీలం స్వప్నశ్రీ నాగేశ్వరరావు. నేతల సంధ్యా గారిని ప్రభు దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థిద్దాం. వారికి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు కృపతోడై ఉండాలని, దేవుని ఆశీర్వాదం లభించాలని సంధ్యా గారి కొరకు ప్రార్థించింది. నేతల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. వెంకటేశ్వరరావు గారు, పద్మావతి గారికి కృతజ్ఞతలు. రెండవ కుటుంబం భీమడోలు ద్వారకా నగర్ వాస్తవ్యులు పిట్ట రాధాకృష్ణ రెప్కా గారు పిట్ట వీరాస్వామి గారి జ్ఞాపకార్థం సహకారాన్ని ఇస్తున్నారు. మనుముడు మనుమరాలు ఆదిత్య కుమార్ మౌనిక సహకరిస్తున్నారు. రాధాకృష్ణ రెప్కా దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము వింటున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. చతుర్థ స్కందం కీర్తన గ్రంథం నుండి ప్రారంభిస్తున్నాం. కృప చూపండి ప్రభు. 16 సంకీర్తనలు ధ్యానిస్తుండగా అనేకులు మీ వైపు తిరుగునట్లు కృప చూపండి. నేతల సంధ్యా గారి కొరకు, శ్రీనివాస్ గారి కొరకు, వెంకటేశ్వరరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి. సంధ్యా గారికి మీరు ఇచ్చిన నూతన దయాకిరీటం అన్న జన్మదినం కొరకు స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించండి. రాధాకృష్ణ గారి కుటుంబం కొరకు వందనాలు. వారి సతీమణి బిడ్డల కొరకు స్తోత్రం. వీరాస్వామి గారిని మీ సన్నిధికి చేర్చుకున్న జ్ఞాపకార్థం, బిడ్డలిచ్చిన సహాయంకై వందనాలు. ఈ ఇరు కుటుంబాలను ఆశీర్వదించండి. వాక్యం వింటున్న మా ప్రియ ప్రేక్షకులు, మీ ప్రియ బిడ్డలు దీవించబడాలి. కృప చూపండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము చతుర్థ స్కందము 90వ సంకీర్తన నుండి 106వ సంకీర్తన వరకు ఉన్న 16 సంకీర్తనలు. ఈ కీర్తనలు సంఖ్యాకాండమును వర్ణిస్తాయి. సంఖ్యాకాండంలో ఏ విధంగా అయితే సంఖ్యాపరమైనటువంటి ఇశ్రాయేలు రుజువులతో పాటు ప్రత్యేకంగా మోషే చేసిన కొన్ని కార్యాలు, మోషేతో పాటుగా అహరోను యాజకత్వంలో చేసిన కార్యాలు, వారి యొక్క కుమారుల యొక్క తిరుగుబాటు, అహరోను కుమారుల తిరుగుబాటుకు కలిగినటువంటి భయంకరమైన పరిస్థితులు, ఇలాగున ఏ చరిత్ర అయితే ఉన్నదో దానిని రిప్రజెంట్ చేస్తూ నిరీక్షణ కలిగినటువంటి కీర్తనలుగా ఈ యొక్క చతుర్థ స్కందం డిజైన్ చేయటం జరిగింది. 90వ సంకీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. మోషే ఈ కీర్తన వ్రాసినప్పుడు అహరోను మరణించిన సందర్భాన 90వ సంకీర్తన వ్రాశాడు. ఈ కీర్తనలో 17 చరణాలు ఉన్నాయి. వరుసగా చదువుకొని ధ్యానిద్దాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఏమిటి మోషే గారి యొక్క అభ్యర్థన ఇందులో? మోషే, అహరోను అన్నదమ్ములు. వారి సహోదరి పేరు మిరియాము. మోషే అహరోనుల తల్లిదండ్రుల పేర్లు అమ్రాము, యాకెబెదు. వీరు లేవీ కుటుంబం. లేవీయులు యాజకత్వం కొరకు ప్రత్యేకించబడిన వారు. యాకోబు యొక్క కుమారులలో 3వ వాడు లేవి.
యాకోబునకు 12 కుమారులు. 12లో యోసేపునకు కలిగిన 2 కుమారులు ఎఫ్రాయిము మనష్షేలు జ్యేష్ఠత్వపు హక్కు ఆపాదించబడినందున అంగీకరించబడిన వారై వారు గోత్రాలలో లెక్కించబడ్డారు. 12 గోత్రాల యొక్క ప్రజలకు జ్యేష్ఠ కుమారుల పక్షంగా ఒక గోత్రంగా ఉన్న లేవీయులను ఏర్పాటు చేసుకుని ఆ లేవీయుల ద్వారా దేవుని యొక్క మందిర కార్యక్రమం పరిచర్య చేయించుకుంటానికి గాను వారిని యాజకులుగా అభిషేకించుకున్నాడు దేవుడు. దానికి సంబంధించినటువంటి వారు ఆ లేవీ సంతతికి చెందిన వారు అమ్రాము యాకోబుల కుమారులు మోషే, అహరోనులు. మోషే సోదరుడైన అహరోను ఇశ్రాయేలు జనాంగానికి ప్రధాన యాజకుడు. మోషే అహరోనును ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో దేవుడు చెప్పిన రీతిగా అతనిని భుజకీర్తులు, శిరస్త్రాణం, అంగి, నారలాగులు మొదలగు ప్రత్యేకమైన అలంకరణతో పాటు అతని రొమ్ము మీద 12 గోత్రాలకు 12 రాళ్ళు కలిగిన పతకం ఏర్పాటు చేశాడు. హై ప్రీస్ట్ వస్త్రధారణ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేయనై ఉన్నాడో వాటిని ప్రతిబింబిస్తూ ప్రధాన యాజకుడైన క్రీస్తుకు సారూప్యంగా వాస్తవ పాప క్షమాపణార్థమైన స్వరక్తం చిందించనయ్యున్న ప్రధాన యాజకుడైన క్రీస్తుకు ముంగుర్తుగా ఛాయగా అహరోను యొక్క వంశానికి యాజకత్వాన్ని దేవుడిచ్చాడు. అహరోను, మోషేలు గంభీరమైన కార్యాలు చేశారు. మోషే 40 సంవత్సరాలు మిద్యానులో తన మామగారైన ఇత్రో యొక్క మందలు మేపాడు. మోషేకు 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మందలు మేపుతుండగా హోరేబు పర్వతం దగ్గర ఒక ఆశ్చర్యకర దృశ్యాన్ని చూచాడు. ఒక మండిపోతున్న పొద కనిపించింది. ఎంతసేపటికి పొద కాలిపోవటం లేదు, మంట ఆగటం లేదు. అది వింతగా తోచి అక్కడికి వెళ్ళాడు మోషే. మోషేతో దేవుడు ఆ పొదలో నుండి, మండుచున్న పొదలో నుండి దేవుని యొక్క దూత మాట్లాడాడు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు జనాంగం విమోచన కొరకు మోషేను ఏర్పరచుకున్నట్లు తెలిపాడు. మోషే ఆ సందర్భంలో కొన్ని సాకులు చెప్పాడు. వాటిల్లో ఒకటి, నేను నోటి మాంద్యం గలవాడను. దానికి దేవుడు జవాబిచ్చాడు, నీ అన్నను నీకు నోటిగా ఉంచుతాను. నీ అన్న అహరోను నిన్ను ఎదుర్కొంటానికి వస్తాడు. అతడు నీకు నోటిగా ఉంటాడు, నీవు అతనికి దేవునిగా ఉంటావు. కనుక అహరోనును తీసుకొని నీ పరిచర్యలో ముందుకెళ్ళమన్నాడు దేవుడు. మోషే అహరోనులు కలిసి చాలా కార్యాలు చేశారు. మోషే అహరోనులు, అహరోను పెద్దవాడు, మోషే చిన్నవాడు. అయినప్పటికీ మోషే మాటకు విలువిచ్చి గౌరవం ఇచ్చి అహరోను పలు కార్యాలు చేశాడు. అహరోను ప్రధాన యాజకుడు. అహరోను, మోషేలు ఒక తప్పిదం చేశారు. ప్రజలు వారి మీద గొణిగి సణిగి నీరు కావాలన్నప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టగా దేవుడు బండతో మాట్లాడమని చెప్పారు. కానీ వారు బండతో మాట్లాడక ఆ బండను మునుపటి వల్లే కొట్టారు. దేవుని సన్మానించిన కారణంగా అహరోను, మోషేలు ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశింపలేరని దేవుడు వారికి తెలియచేశారు. అహరోను మోషే కంటే ముందుగా మరణించవనై ఉన్నాడని మోషేకు దేవుడు స్వయంగా చెప్పారు. నీ అన్న అయిన అహరోను యొక్క కుమారుడైన ఎలియాజరును నీవు తీసుకొని ఆ స్థలం మీదకు వెళ్ళి అక్కడ అహరోను వస్త్రములు ఎలియాజరుకు తొలగించమన్నాడు. అహరోను యొక్క యాజక వస్త్రాలు తొలగించ చేయబడి
ఎలియాజరుకి ఎప్పుడైతే తొలగబడతాయో అక్కడ అహరోను చనిపోతాడు. అహరోను వెనక్కి రాడు. దేవుడు చెప్పింది అది. ఆ సందర్భంలో అహరోను మారు మాట్లాడకుండా మోషేతో కలిసి తన కుమారుడైన ఎలియాజరుని తీసుకుని అతడు ఆ స్థలం మీదకు వెళ్ళాడు. సోదరుడా, సోదరి, ఈ సందర్భంగా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నది ఏమిటంటే, విశ్వాసికి మరణం అంటే భయం ఉండదు, బాధ ఉంటుంది. విడిచి వెళుతున్నామని, విడవబడ్డామని, కానీ ఏ విధమైన భయం మాత్రం ఉండదు. అహరోను యొక్క మరణం ముందుగానే తెలుపబడింది, మరణ స్థలం తెలుపబడింది, మరణ సమయం తెలుపబడింది, మరణం ముందు పరిస్థితి చక్కదిద్దుకోవాల్సింది తెలుపబడింది. అహరోను తన యాజక వస్త్రాలు కుమారుడైన ఎలియాజరుకు ఎప్పుడైతే తగిలించాడో అప్పటి నుండి ఎలియాజరు ప్రధాన యాజకుడు అవుతున్నాడు. అహరోను అక్కడ చనిపోయాడు. ఆ సందర్భంగా మోషే వ్రాసిన విలాప కీర్తన 90వ కీర్తన. ఇది ఒక శ్మశాన వైరాగ్యపు విధానం ఇందులో కనిపిస్తుందా, లేక క్రైస్తవ నిరీక్షణ కనిపిస్తుందా అనేది మీరే చూడండి. శ్మశాన స్థలంలో చాలా నిరాశతో కూడిన మాటలు మాట్లాడతారు. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ఏమి సంపాదిస్తే ఏమిటి లాభం, అందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళమే, ఇదే మన శాశ్వత స్థలం, ఇలాంటి పదాలు చాలామంది వల్లివేయటం నేను గమనిస్తూ ఉన్నాను. సోదరుడా, సోదరి, అహరోను మోషే నోటికి బూరగా ఉన్నాడు. అటువంటి అహరోను చనిపోవటం మోషేను ఎంతగానో బాధించింది, కృంగదీసింది, కన్నీరు వచ్చింది. అహరోను మరణంను బట్టి వ్రాసిన కీర్తనలో తాను చెబుతున్నాడు, ప్రభువా అని పిలుస్తున్నాడు, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నివాస స్థలము నీవే ఏమిటి, స్థలం ఏమిటి, వ్యక్తితో పోలుస్తున్నాడు ఏమిటి? మాకు నివాస స్థలము నీ యొద్దనే అనలేదు, మాకు నివాస స్థలము నీవే అన్నాడంటే నీ యొద్దకు వచ్చాం, నీలోనికి వచ్చేస్తున్నాం, మేము నీలోనికి వస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. నీవే మాకు నివాస స్థలం, మా ఆశ్రయస్థానం, మేము చేరుకునేది నీ చెంతకే. ఎప్పటి నుండి తెలిసిన ఇది? తరతరాల నుండి. ఎన్ని తరాలు? ఆదాము నుండి నోవాహునకు 10 తరాలు, నోవాహు నుండి అబ్రహామునకు 10 తరాలు, అంటే 20 జనరేషన్స్. ఆ తర్వాత అబ్రహాము నుండి దావీదునకు 1000 సంవత్సరములు, దావీదు నుండి యేసుక్రీస్తుకు 1000 సంవత్సరాలు. ఆ మధ్య 42 తరాలు. కనుక ఈ అబ్రహాము మొదలుకొని ప్రభు వరకు ఉన్న తరాలు 42 అయితే ఆ పైన ఇంకొక 20 జనరేషన్స్ మనం లెక్కించినప్పుడు తరతరాలలో విశ్వాసులు చనిపోయారు. తరము అంటే 1 జనరేషన్. ప్రతి జనరేషన్లో పెద్దలు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ జనరేషన్ కనుమరుగైపోతుంటుంది. మా తాతగారి జనరేషన్ ఇప్పుడు ఎవరు లేరు, మా తండ్రి గారి జనరేషన్ కొద్దిమంది ఉన్నారు, నా జనరేషన్లో చాలామంది ఉన్నారు, నా బిడ్డల జనరేషన్ ప్రారంభమైంది, వారి బిడ్డల జనరేషన్ ప్రారంభం కాబోతోంది. అర్థమవుతుందా? నా బిడ్డలకు వివాహం చేస్తే వారికి బిడ్డలు పుడితే ఇంకొక జనరేషన్ వస్తుంది. కనుక ఒక తరము యొక్క నిడివి 40 సంవత్సరాలు, ఒక తరము యొక్క నిడివి 40 సంవత్సరాలు వేస్తే ఎన్ని వేల సంవత్సరాలుగా ఎన్ని తరాలు విడిపోయాయి. హెబ్రీ 12లో చెబుతాడు, ఒక గొప్ప సాక్షి సమూహం మేఘంలాగా ఆవరించిందని. ఏమిటా సాక్షి సమూహం? ఎవరా సాక్షి సమూహం? మనకంటే ముందు వెళ్ళిపోయిన విశ్వాసులు మనకు సాక్షి సమూహంగా కనిపిస్తున్నారన్నాడు పౌలు గారు. తరతరాల నుండి మాకు నివాస స్థలం నీవే. మీరు ఆదికాండం 5వ అధ్యాయం చూడండి. ఆదాము మొదలుకొని ఎలాగున మృతి నొందుతూ వచ్చారో ఆయా తరాల పెద్దలను గురించి చరిత్ర ఇస్తూ వచ్చాడు. అబ్రహాము మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని రాసింది. యాకోబు మృతి నొంది పితరుల యొద్దకు చేర్చబడ్డాడు.
యోసేపు మృతి నొంది పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. కనుక వారికి ఒక డ్వెల్లింగ్ ప్లేస్ ఉంది, వారికి ఒక నివాస స్థలం ఉన్నది. ఆ నివాస స్థలము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నివాస స్థలానికి వారు వెళ్ళారు. విశ్వసించినట్లయితే మనం కూడా వెళ్తాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. ఈ భూమి మాకు శాశ్వతం కాదు. నా తల్లిదండ్రులు నీ యొద్దకు వచ్చారు, నా సోదరుడు నీ యొద్దకు వచ్చాడు, నేను కూడా నీ యొద్దకు వస్తాను. ఇదో ఈ ఎలియాజరు నీ యొద్దకు వస్తాడు. ఎందుకంటే నీవు మాకు నివాస స్థలం. నీ యొద్దకే మేము రావాలి, నీ యందే మేము ఉండాలి, నీతోనే మేము జీవించాలి. కనుక ఇందులో నిరీక్షణ అన్నది, వైరాగ్యం లేదు, నిరీక్షణ అన్నది. మోషే ఎక్స్పెక్టింగ్ ఫ్యూచర్, లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణానంతరం ఉన్న జీవితంపై మోషే యొక్క నిరీక్షణ కనిపిస్తుంది. దేవుని బిడ్డలు మరణించినప్పుడు అది నాశనం కాదు, అది ముగింపు కాదు, స్థల మార్పిడి. భూమి మీద ఉన్నటువంటి విశ్వాసి శారీరక మరణము ద్వారా దేవుని సన్నిధికి వెళుతున్నాడు. కనుక స్థలం మార్చబడుతుంది. భూమి మీద శరీరం మిగిలిపోతుంది. వాస్తవ అంతరంగ పురుషుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాడు. నరులారా వెనక్కి తిరిగి రండి అని అంటే నరులు వెనక్కి తిరిగి వెళ్తారు. ఏ విధంగా మరణించారు అనేది ముఖ్యం కాదు, ఏ విధంగా పిలువబడి వెనక్కి వెళ్ళారు అనేది ముఖ్యం. వెళుతున్నప్పుడు విశ్వసించి వెళ్ళారా లేదా అనేది మరీ ముఖ్యం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకాన్ని నీవు పుట్టించక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. యుగాలతో పోల్చాడు. ప్రపంచములు అనే పదం యుగములతో పోల్చబడింది హెబ్రీ పత్రికలో. ఇక్కడ కూడా యుగాలతో పోల్చాడు. ఒక యుగము 1000 సంవత్సరాలు అనుకుంటే, యుగాయుగాలు, యుగాయుగాలు, 1000 into 1000 అంటే అన్లిమిటెడ్ ఇయర్స్, లెక్కించలేని సంవత్సరాలు నీవే మాకు దేవుడు. ఎప్పుడట? భూమి లేక పోయినప్పుడు, లోకము లేనప్పుడు, మనుషులు లేనప్పుడు, భూమి లేకపోయినప్పుడు దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, ఆయనే దేవుడు, మరొక దేవుడు లేడు. నీవే దేవుడవు, నీవు అద్వితీయుడవు, దేవా నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఈనాడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ప్రభు అయిన క్రీస్తే ఆ దేవుడు. నరునిగా ప్రత్యక్షమైన దైవవాక్యం, దేవుని యందున్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం ఆయనే. నరులను, నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు. నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు. నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు. ఎలా ఉంది ఈ పదం? మంటిని మనిషిగా మార్చాడు, మనిషిని మంటిగా మార్చగలడు. అర్థమవుతుంది? ఏదైనా వనమున నివాసం ఉన్నటువంటి ఆదాము 2వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే, నేల మట్టి నుండి నరుని చేసి అతని శ్వాసక రంధ్రములలో, నాసిక రంధ్రములలో శ్వాసను వదగా అతడు జీవించు ప్రాణి అయ్యాడని రాసింది. కనుక ఆదామునకు, మంటి నుండి తీయబడిన ఆదామునకు ఊపిరినిచ్చిన వాడు దేవుడే. ఆ దేవుడు అదే అధ్యాయం 3వ అధ్యాయంలో చెబుతున్నాడు, నీవు మంటికి గనక నేలకు తిరిగి నీవు వెళ్ళే వరకు, నువ్వు మన్నైపోయే వరకు అనే పదం రాస్తున్నాడు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా మన్నయ్యే వరకు భూమి మీద నరునిగానే చలామణవుతాడు. మరణానంతరం మంటిలోనికి మనం చేర్చబడతాం, మనం కూడా మన్నైపోతాం. మన్నైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుకు వెళుతుంది. నరులారా తిరిగి రండి అని పిలిచేది ఆయనే, మనుషులను మంటికి మార్చేది ఆయనే. మంటిని మనిషిగా చేసిన వాడు ఆయనే, మనిషిని మంటిగా చేసేవాడు కూడా ఆయనే. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీవు నీ ప్రియులను పోగొట్టుకున్నావా? నీ బంధువులు చనిపోయినారా? నీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా? నీవు బాధపడవద్దు, నువ్వు భయపడవద్దు. విశ్వసించినటువంటి వారికి మరణము లేదు. విశ్వసించినటువంటి వారు నిరీక్షణ కలిగి జీవిస్తారు. దేవుడు చెబుతున్న మాట, నరులారా తిరిగి రండని ఆయన సెలవిస్తున్నాడు.
నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలు ఒక జాము వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె అంటే ఒక దినం వలె. 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు ఒక దినమైతే 70 సంవత్సరాలు ఎన్ని గంటలు అవుతాయి? ఆలోచించండి. 70 సంవత్సరాలు జీవితం ఎన్ని గంటలు అవుతుంది? 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉంటే ఒక గంటకు 41 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాలు మన ఆయుష్ అంటే 1:30. 1 hour 45 minutes అన్నమాట. ఆయన దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలుగా కౌంట్ అయితే మన ఆయుష్ 1 hour 45 minutesతో సమానం. అర్థమవుతుందా? అంత అల్పమైనటువంటి మానవ జీవితం, అంత అల్పమైన మానవ జీవితం. అనంత విశ్వంలో అనంత కాలంలో 1 గంట 45 నిమిషాలు ఆయన దృష్టిలో అంటే ఎంత అల్పమైనది ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతోంది, మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటిలా ఉన్నాయి, రాత్రి అందలు ఒక జాములా ఉన్నాయి అన్నాడు. రాత్రి అందలు ఒక జాము అంటే 3 hours. 3 hours ఒక జాము అంటే 3 hours. ఆ రాత్రి అందలు ఒక జాము వలె ఉన్నవి 1000 ఏండ్లు అన్నప్పుడు ఎంత అల్పము మానవుని యొక్క ప్రాణము. వరదనైనట్టుగా వారిని పారగొట్టి ఉన్నావు, వారు నిద్రిస్తారు. పొద్దుట వారు పచ్చగడ్డ వలె చిగురిస్తారు, పొద్దుట అది మొలిచి చిగురిస్తుంది, సాయంకాలమునది కోయబడి వాడబారుతుంది, సాయంకాలమునది కోయబడి వాడబారుతుంది. మానవుని జీవితం ఎంత అల్పమట, పచ్చి గడ్డి వలె చిగుర్చి సాయంకాలానికి ఎండిపోతుంది. అంటే ఉదయాన్ని కనిపిస్తాడు, సాయంకాలాన్ని కనిపించడు అని అర్థం. ఉదయాన్ని చిగురు వేసినట్టు కనిపిస్తాడు, పచ్చగా కనిపిస్తాడు, సాయంకాలానికి మనిషి కనపడ్డు. నేను బరియల్ గ్రౌండ్ ఆర్గనైజ్ చేస్తున్నాను. చాలామంది ఉదయాన బ్రతికే ఉన్నాడండి, చనిపోయాడు అంటారు, సాయంకాలానికి బరియల్ చేసేస్తారు. ఇక అతను ఉనికి ఎక్కడ? బరియల్ గ్రౌండ్లోనే, అది మట్టిలో కలిసిపోతాడు. కనుక మనం గ్రహించాలి, మానవుని జీవితము అల్పమైనటువంటి జీవితం. సంఖ్యాపరంగా చెబితే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. నీ ఉగ్రత భరిస్తూనే మా దినాలు గడిపాము. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకుందాం. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదాము. 10వ వచనం చాలా గంభీరమైన వచనం, ఆదరణ ఇచ్చేటువంటి వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఒక కార్డియాక్ హాస్పిటల్కు నేను ఒక పని మీద వెళ్ళాను. ఒక వైద్యుడు ఒక రోగి యొక్క బంధువుతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో మాట్లాడుతున్నప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో అత్యవసర శస్త్రచికిత్స చేయాలి, అది టాపిక్. మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళు డిస్కషన్ చేస్తుంది ఏమిటంటే, 70 సంవత్సరాలు వచ్చాయండి, ఇంకా మీరు ఆయన బాధ పెట్టవద్దు. 70 సంవత్సరాలు వచ్చాయి, మీరు ఆయన బాధ పెట్టడం అనవసరం. రికవరీ రేట్ చాలా తక్కువగా ఉంటుంది, స్పీడ్ రికవరీ ఉండదు, చాలా ఇబ్బంది పడతాడు. 70 సంవత్సరాల వృద్ధుడికి బైపాస్ చేయటం అంటే చాలా ఇబ్బంది పడతాడు అని చెప్పి ఆ వైద్యుడు అతనికి చెబుతున్నాడు. 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక ఎక్స్పెరిమెంటల్ లైఫ్ ఏమి ఉండదు. వాళ్ళు డెత్ కొరకు ఎదురు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు వారి యొక్క కాలంలో. బలం కలిగిన వాళ్ళు ఉంటే 80 సంవత్సరాలు, అయినా అది దుఃఖము ఆయాసమే. వారికి ఆయాసమే, ఆరోగ్యపరంగా కుటుంబానికి ఆయాసంగానే ఉంటుంది. కనుక మానవుని యొక్క అల్పమైనటువంటి జీవితాన్ని గురించి మోషే భక్తుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, ఆయుష్కాలం 70 లేదా 80, వాటి వైభవం ఆయాసం దుఃఖం, అవి త్వరగా గతిస్తాయి, మేము ఎగిరిపోవుతాము. ఒక పక్షి చెట్టు మీద ఉంటుంది, కొంచెంసేపు అయ్యాక చూస్తే అక్కడ ఉండదు, ఏమైంది అంటే ఎగిరిపోయింది అంటారు.
కనుక ఒక మనుషుడు కనిపిస్తాడు, తర్వాత రోజు చూస్తే అతడు కనపడడు. ఏమయ్యాడు, నిన్న ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన అంటే, ఆయన పోయాడండి అంటారు. ఎక్కడ పోయాడు? పక్షి ఎగిరినట్లుగా మానవుని యొక్క గమనం వెళ్ళిపోతుంది. మానవుడు అల్పమైనటువంటి వాడు, అల్పమైన ఆయుష్ కలిగిన వాడు. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మానవుని జీవితం యొక్క యథార్థత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. త్వరగా గతించిపోతుందట, ఎగిరిపోతుంది. ఒక 75-80 సంవత్సరాల వృద్ధుడిని ఒక మాట అడిగాను. మీరు 80 సంవత్సరాలు గడిచాయి కదా, 86 సంవత్సరాలు గడిచాయి అప్పటికి ఆయనకి, 86 ఏళ్ళు గడిచినాయి కదా, మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుంది అని అన్నాను. ఆయన వెంటనే అన్నాడు, నాకు నిన్నటి వలే ఉన్నది, గతించిన నిన్నటి వలే ఉన్నది. 86 ఏళ్ళు నా జీవితంలో వచ్చాయా అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది. వెనక్కి చూస్తే సంభవాలన్నీ ఇప్పుడే ఉన్నట్టున్నాయి అన్నాడు. ఆయనకు ఒక 50 సంవత్సరాలు 45 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆమె పుట్టుక, ఆమె పెరుగుదల, ఆమె పాఠశాలలో జాయిన్ చేయటం, వెళ్ళటం, ఆమె వివాహం, ఆవిడకి బిడ్డలు పుట్టడం, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ అతడు రికలెక్ట్ చేసుకుని అంటున్నాడు, ఇవన్నీ నిన్నే జరిగినట్టుకున్నాయండి. అంటే మానవునికి వారి యొక్క జరిగిన జీవితం గతించినన్నటి వలే ఉంటుంది. నిన్నటి దినం మా తల్లిదండ్రులు 50 సంవత్సరాల వైవాహిక సంపూర్తి చేశారు, వెడ్డింగ్ యానివర్సరీ చేశారు. వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు, గతించిన నిన్నటి వలే ఉన్నాయి. అప్పుడే 50 ఏళ్ళు అయిపోయాయా? అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితం చాలా చిన్నది, చాలా అల్పమైనది, కానీ చాలా ప్రశస్తమైనది. ప్రభువును తెలుసుకోవటానికి ఈ జీవితం మనకు ఇవ్వబడింది. ఆయన చెంతకు వస్తున్నామా లేదా, విధేయత చూపుతున్నామా లేదా అనే పరీక్ష నిమిత్తమే ఈ జీవితం మనకి ఇవ్వబడింది. కనుక ప్రభువుని అంగీకరిద్దాం. తరతరాల నుండి కూడా నివాస స్థలం ఆయనే, దేవుడే. అబ్రహాం మొదలుకొని, మోషే మొదలుకొని, దావీదు మొదలుకొని ఇప్పటి వరకు మన పితరులందరూ దేవుని దగ్గర ఉన్నారు. కనుక మనం వెళ్తామా, మనం ఆ ప్రభు దగ్గరికి వెళ్తామా, విశ్వాసం ఉంచామా అనేది మనం నేర్చుకుందాం. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబాలు 2, వారికి ధన్యవాదాలు. కామవరపుకోట వాస్తవ్యులు నేతల సంధ్య జన్మదినం సందర్భంగా భర్త నేతల శ్రీనివాసరావు గారు, నల్లమోతుల పద్మావతి గారు, వెంకటేశ్వరరావు గారు, దిలీప్ కుమార్ పవిత్ర గారు, సందీప్ కుమార్, శీలం స్వప్నశ్రీ, నాగేశ్వరరావు గారు, అలాగే భీమడోలు ద్వారకానగర్ వాస్తవ్యులు పిట్ట వీరాస్వామి గారి జ్ఞాపకార్థం కుమారుడు కోడలు పిట్ట రాధాకృష్ణ రెబికా దంపతులు, మనముడు ఆదిత్య కుమార్, మనమరాలు మౌనిక సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాలను ప్రభు దీవించునుగాక. రేపటి నుండి మా శాంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి, ఎపిసోడ్స్ ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఎపిసోడ్ సహకారులను ముందుగా పంపండి. యేసు దివ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.